వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఒక వెరైటీ ఇడ్లీ చేసుకుందామండి. మామూలుగా మనం మినపప్పు ఇడ్లీ చేస్తాం, మిల్లెట్ ఇడ్లీ కూడా చేసుకుంటున్నాం కదా. రవా ఇడ్లీ కూడా బాగుంటుంది. అంటే మన దగ్గర రెడీగా ఇడ్లీ పిండి లేనప్పుడు కొంచెం డిఫరెంట్గా బొంబాయి రవ్వతోటి కొంచెం పెరుగు కలిపి రవా ఇడ్లీ చేసుకోవచ్చు. బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. అయితే కొంచెం బేకింగ్ పౌడర్ కానీ ఈనో పౌడర్ కానీ వేస్తే కొంచెం ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే చాలు. అరగంట సేపు రెస్ట్ పీరియడ్ ఇస్తే చక్కగా తయారవుతుంది. ముందు ఒక మూకుడు పెట్టండి. ఈ రవా ఇడ్లీలోకి ఏంటంటే మన ఇష్టము, మనం కొంచెం క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ అట్లా ఏదైనా వేసుకోవచ్చు. సింపుల్గా అయితే ఓ క్యారెట్ ఉన్నా మనకు సరిపోతుంది. ఒక 8-10 ఇడ్లీలకి ఒక్క క్యారెట్ చాలు. కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉప్మాకి ఎట్లా తాలింపు వేస్తాం అలా తెరమాత వేసుకోవటము, అందులో ఈ రవ్వ పోసి వేసేయటమే అన్నమాట. ఒక 2 స్పూన్స్ నూనె వేయండి. ఇందులో జనరల్ ఉప్మా తాలింపు ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయను, ఈ 3 వేయటం, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి క్యారెట్ వేయటం. అంటే ఉప్మా తాలింపే, టూ మచ్గా వేయద్దు, కొంచెం ఉప్మా కంటే కొద్దిగా తక్కువ అన్నమాట. మరి ఎక్కువ పప్పులుగా ఉంటే అంత బాగుండదు. నూనె కాగింది, ఆవాలు వేద్దాము. ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు పేలుతూ ఉండగానే కొద్దిగా 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, తాలింపు గింజలు వేయగానే కొంచెం అల్లం చిన్న ముక్కలు చేసి, తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు. ఇవి అల్లం పచ్చిమిర్చి ఎక్కువ అవుతాయని భయపడకండి, ఇవి పెరుగులో నానిపోతాయి కాబట్టి కారం ఉండదు, బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, దీంతోపాటు ఒక చిటికెడు పసుపు. ఈ పసుపు వేస్తే ఏమవుతుందంటే ఇడ్లీ తెల్లగా కాకుండా చిన్న ఎలోయిష్గా వచ్చి అందంగా ఉంటుంది. పోపు వేగిపోయింది కదా, దీంట్లో ఏం చేద్దామంటే ఒక పెద్ద క్యారెట్లో సగం క్యారెట్ కూరేను అవి వేసేద్దాం. క్యారెట్ వేగిపోయాక ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. మనం ఉప్మా రవ్వ అంటాం కదా, అదే. మొత్తం కలిసేలాగా వేయించేసేయటమే దీన్ని. ఒక 3-4 నిమిషాల పాటు వేయించండి. వేయించాక సరిపడా ఉప్పు వేసేసి రవ్వ వేగంగానే స్టవ్ ఆపేయటం. ఈ రవ్వని వేరే పాత్రలోకి మార్చేద్దాం. రవ్వ కొంచెం చల్లారాక ఒక 1/4 కప్పు పెరుగు వేసి కలిపేద్దాం. ఇందులో మరి కాసిన నీళ్ళు కూడా పోయచ్చు. మనం ఏ కప్పుతో ఏ గ్లాస్ కొలతతోటి రవ్వ తీసుకుంటామో అందులో ఒక 1/4 కప్పు. ఇది ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదండి, కొంచెం పులిసిన పెరుగైతే, ఒక రోజు వెయిట్ చేసిన పెరుగైతే ఇంకా బాగుంటుంది. ఈ దీంట్లో ఒక 1/2 స్పూను ఈనో ఫ్రూట్ సాల్ట్ కలపండి. ఒకవేళ ఫ్రూట్ సాల్ట్ లేకపోతే మన దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా కలుపుకోవచ్చు. మజ్జిగ నీళ్ళల్లో వేసేద్దాం, అప్పుడు ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. యాక్టివేట్ అవుతుంది ఇలా కనుక వేస్తే. మరి కాసిన నీళ్ళు అంటే పెరుగు పల్చటి పెరుగైనా పర్వాలేదు, లేదా పెరుగు చిక్కగా ఉంటే కొన్ని నీళ్ళు పోసి దీన్ని అవసరమైనంత పల్చని చేసేసుకుందాం. ఈ పెరుగు వేసి బాగా కలిపేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టండి. ఈ లోపల మనం ఇడ్లీ పాత్ర రెడీ చేసుకుందాము. ఇడ్లీ పాత్రలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి గ్రీజ్ చేయండి. అంటే మనం ఇడ్లీ వేస్తాం కదా, తేలిగ్గా ఊడి రావడానికి, వేస్టేజ్ లేకుండా, అతుక్కోకుండా ఉంటుందన్నమాట. సాల్ట్ సరి చూసుకుందాము, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి. ఈ పలచదనం సరిపోతుంది. అంటే దోశ అంత ఇదిగా కాకుండా ఇడ్లీ పిండిలాగా ఉంటే చాలన్నమాట. దీంట్లో ఏం చేద్దామంటే ప్లేట్లో ఒక జీడిపప్పు, ఇది మనం ఈ జీడిపప్పులు తాలింపులో కూడా వేసుకోవచ్చండి, మన చాయిస్, అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేద్దాము.
దీని మీద ఇడ్లీ పిండిని వేసేద్దాం. ఇవి మరీ ఫుల్గా వేయద్దు, మనం ఈనో వేసాం కదా, కొంచెం పొంగుతాయి. ఇడ్లీ పాత్రలో మామూలు జనరల్ ఇడ్లీకి పెట్టినట్టుగా నీళ్ళు పోసి పెట్టేయండి. దీని మీద ఇవి పెట్టుకుందాం. మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ ఎక్కనివ్వండి. దీన్ని 10-12 నిమిషాల పాటు ఇడ్లీలాగా స్టీమ్ చేసేయండి. స్టీమ్ కుక్కర్ సెటిల్ అయిపోయాక ఆపేసి మూత తీసేద్దాము. కొంచెం టైం ఇస్తే ఇది చక్కగా సెటిల్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. కొద్దిగా జస్ట్ స్టీమ్ చల్లారనిచ్చి దీన్ని సర్వ్ చేసేయచ్చు. కొబ్బరి పచ్చడితోటి ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న మార్పులు ఏంటంటే మనం క్యారెట్ పెంచుకోవచ్చు, ఎక్కువ క్యారెట్ వేసుకోవచ్చు, కొంచెం బీన్స్ లాంటివి యాడ్ చేయొచ్చు, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం న్యూట్రిషియస్గా చేసుకోవటం అనమాట. అది కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎంత మటుకుంటే ఏ పదార్థం ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.